వెళ్ళి తండ్రి పాదాలు కడిగి అపారమైన వ్యగ్రతతో మాట్లాడేసింది. అలా మాట్లాడితే తండ్రి ఊరుకోడు, మహాకోపం వచ్చేస్తుంది ఆయనకి. నాన్న నువ్వు ఏది జరగకూడదన్నావో అది జరిగింది. ఈయన శర్మిష్ఠ యందు అనురక్తుడయ్యాడు. ఎంత అన్యాయం చేశాడో చూసావా నాన్న అని ఏడిచింది. పిల్ల అలా బావురుమంటే ఏ తండ్రి మనసు భగ్గుమందండి. ఇప్పుడు గబుక్కుని ఉచితానుచితములు మరిచిపోయి, అంత కోపంలో ఇలా అనొచ్చా అన్నది మరిచిపోయి గభాలన తన నోటి వెంట శుక్రాచార్యుల వారు ఒక మాట అనేశాడు. నా కూతుర్ని బాధ పెట్టావు కనుక నీవు వృద్ధుడవగుదవుగాక, ఈ క్షణంలోనే పరమ వృద్ధుడివైపోతావు. నాడులు పైకొచ్చి జుత్తు ముగ్గుబుట్టయిపోయి ఒళ్ళంతా గజ 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 వణికిపోతూ చూపు మందగించి పొడిజొగ్గొచ్చి కొద్దిగా ఒళ్ళు వెచ్చనిచ్చి ఏమీ కనపడక కదిలిపోతూ ఇంద్రియములన్నీ కూడా జారిపోతుండగా వృద్ధాప్యాన్ని పొందుతాం.